హాయ్ గైస్, నేను మల్లేష్ యాదవ్ ముఖ్యరి. సో నిన్న వీడియోకి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. నాకు వచ్చిన 100-200 వ్యూస్ అనేది కౌంట్ కాకపోవచ్చు, బట్ నాకు పెద్ద వచ్చింది ఏం లేకపోవచ్చు. బట్ ఆ సపోర్ట్ నా అనుకొని నా వీడియోని చూసినా దట్స్ నాకు చాలా అంటే చాలా అది ఎక్కువ. సో మీ అంతలేని ప్రేమకు నేను ఎప్పుడు అభిమానినే. సో అది ఎందుకో చెప్పాలనిపిస్తుంది, అట్లా ఇచ్చేసింది. అండ్ నిన్నటి వీడియోకి కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. వీడియో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేనుండే ఏరియాలో కర్మన్ఘట్ చెమ్మపేట సైడ్ బోనాలు జరుగుతున్నాయి. సో నేను బై ప్రామిస్ చెప్తున్నా, బట్ నేను ఎప్పుడు హైదరాబాద్లో బోనాలను ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ చూసినా, దూరం నుంచి చూసినా నార్మల్. నేను ఉండే ఏరియా, నేను కాలేజ్గా ఉన్నప్పుడు గన్ ఫౌండర్లో బోనాలు చూసినా నాకు నార్మల్ అంత ఏమీ అనిపించలేదు. మా ఊర్లో బోనాల పండుగ ఎట్లుండాలంటే పొద్దుగాల లేచి మన అమ్మాయిలు కానీ లేచి మంచిగా బోనం కుండను అలంకరించి అందులో నైవేద్యం పెట్టి మన ఇంటి ఆడబిడ్డల్ని, మన అక్కల్ని, చెల్లెల్ని మంచిగా సింగారించి అలంకరించి వాళ్ళని పట్టు చీరలతో పెట్టి, అలాగే బండారు బొట్టు పెట్టి వాళ్ళ నెత్తి మీద బోనం కుండ పెట్టి బైండ్ల సోదరులతోని, డప్పు సప్పులతోని, శివసత్తులతోని, రంగంతోని అట్లా బోనాన్ని ఊరేగించుకొని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి నైవేద్యం సమర్పించి అమ్మవారికి ఆ యొక్క మోకులనే చెల్లించుకుంటారు. సో ఇక్కడ ఉన్న సేమ్ యాస్టీజ్ ఏదైనా సరే అట్లా చేస్తుంటారు. నాకు దసరా కంటే ఎక్కువ బోనాల పండుగ, ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు పోతురాజులతో ఆటలు, వాళ్ళతో కొట్టించుకోవడం, ఊరంతా పరిగెత్తుకుంటూ అమ్మవారి గుడికాడికి వెళ్ళడం, అలసిపోయి మళ్ళీ అనుకుంటే పొద్దున్న నైట్ మళ్ళీ 1-2 గంటలకు మధ్యాహ్నం లేవడం. సో ఇది మొత్తం మన కల్చర్, ఇది మొత్తం నాకు చాలా అంటే చాలా ఇష్టం. అసలు నేను అడాప్ట్ చేసుకున్న ఈ పండుగని. సో ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, సారీ ఫర్ దట్. నేను మైక్ స్టార్ట్ చేయబెట్టినా, బట్ అది అన్కంఫర్టబుల్ ఉంది, వాయిస్ రావట్లేదు, అందుకే తీసేసిన. దాని కూడా సారీ. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోరు అబ్బా ప్లీజ్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నా వీడియోలు మీకు వస్తే, మీ ఫీడ్లోకి వస్తే లైక్ చేయండి. వేరే వాళ్ళకి కూడా అది వేరే వాళ్ళ ఫీల్డ్లో కూడా అది పోతుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల. సో తెలంగాణస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ బోనాల పండుగ చూసేరి బాగుంది. అక్కడ నేను ఒక్కడనే జరుగుతుంది, పక్కనే. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా అక్కడ. సో అమ్మవారు వేషధారణ వేసినట్టు పోతురాజులు ఉన్నారు. ఐ హోప్ పలానం బండి ఉంది, తర్వాత అక్కడికి అమ్మవారి టెంపుల్ ఒక 200-300 మీటర్స్ ఉంటుంది మా దగ్గర నుంచి వెళ్ళి. సో దాని తర్వాత అక్కడ బోనం కూడా తీసుకుండొచ్చు, దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం ఉండండి. లవ్ యూ గైస్. మై సపోర్ట్కి నా అనుకున్న వాళ్ళు నాకంటే ఏది ఎక్కువ కాదనుకో నాకు సపోర్ట్ చేస్తుంటే నాకు ఎందుకో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను నార్మల్ స్టోరీస్ పెడుతుంటే కూడా ఆ స్టోరీని తీసుకొని నేను మెన్షన్ చేయకుండా వాళ్ళు రీమెన్షన్ చేసుకుంటున్నారు, మళ్ళీ నాకు మెన్షన్ చేస్తున్నారు. సో దానికి కూడా నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నా. లవ్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సమర్పించుకున్నారు. వారి కుటుంబానికి ఇప్పుడే దర్శనం అయిపోయింది అయిపోయినారా విష్ణు? అయిపోయింది ఫ్రెండ్, ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్. దర్శనం అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి ఉన్నాం కానీ డీజే దగ్గరికి వెళ్తున్నాం. ఇన్ని రోజులు నేను ఉంటున్నాం 1.5 year అవుతుంది. దగ్గర లోపలికి పోలేదు. ఈరోజు పోవద్దు బయటకు వచ్చాం, కాకపోతే మళ్ళీ ఎందుకో ఓపెన్ అయింది, మన లోపలికైనాం. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన డబ్బులు ఉంది, అసలు ఉంటాను అసలు అనుకోను. అన్న ఒక్కటి పడ్డ 1000 రూపాయలు ఇస్తాను, నేనే ఇస్తాను, వాడి కాదు.
బట్టలు ఉత్తుకోనికే సబ్బు ఇస్తాడు వాడు బట్టలు ఉత్తుకోనికే. సో నేనైతే ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే డబల్ ఉంది, త్రిబుల్ ఉంది. తక్కువ ప్లేస్ ఉన్నా ఫుల్ మంచి సెటప్ చేశారు, జబర్దస్త్ సెటప్ చేశారు. ఇదేమో టెంపుల్ కాడ కూడా నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నా. లవ్ యూ ఫర్ యువర్ సపోర్ట్.